రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆ సంతానంలో నుండి రాగలిగిన ఏర్పాటును బట్టి వందనాలు. మహిమా స్వరూపి అయిన మీరు శిలువ రక్తము ద్వారా నా కొరకు తగ్గించుకొని మరణం ఉంది సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడవై నీ మహిమా సువార్తను వినిపించి అంతరంగంలో మార్పు కలిగించి కడిగి పవిత్రపరిచి సంఘములో చేర్చి సంరక్షించి పోషించి నేడు దినం ఆరాధన చేసే ఓరేపులో కృప ఇచ్చిన ప్రేమకు ప్రతిగా ఏమి చెల్లించలేక స్తుతి ఆరాధన యేసు ప్రభువు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెను ఒక పాట పాడదాం. లేచి నిలబడి కాళ్ళు తిమ్మిర్లు పోతాయి, లేవండి. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయోనాచే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను తానేయోనాచే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను శత్రుని రాజ్యము కూలద్రోసెను శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించెనై గుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించెనై గుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించె 40 సంవత్సరములు నడిపించె కానానుకు మేము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవలను సగి యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవలను సగి యెహోషువ జయమును పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే
తన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమేము తన రక్తముతో. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమేము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కట్టే, ఆత్మల చేర్చి సంగము కట్టే, ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. పిలచెను ప్రభు సేవకు మేము, నేడే వినుమా యన స్వరము. పిలచెను ప్రభు సేవకు మేము, నేడే వినుమా యన స్వరము. అర్పించుడి మీ జీవితములను, అర్పించుడి మీ జీవితములను. సాగిల పడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. గ్రంథము బైబిల్ పఠింప, శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలండి. బలలో పాల్పొందకముందు కొన్ని హెచ్చరికలు సరిచేసుకొని యోగ్యంగా ప్రభువులలో పాలు పొందుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతాం. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండు. సరే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మార్చి చదువుదాం.
యెహోషువ 3:1-6 వరకు. యెహోషువ ఏకోన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులు ఎత్తేము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ప్రార్థన చేద్దాం. నేమేనా ప్రార్థన చేయి. ప్రార్థన. ఈ వాక్య భాగాన్ని కూడా అతిథిగా మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. నాయన, నీవు మాట్లాడుతుండగా వినుబుద్ధి పుట్టించు నాయన. ఈ స్వరాన్ని వినగలి చెవులు, గ్రహించే మనసు, గైకొని హృదయాలు మాకు దయచేవని ఇచ్చిన వాగ్దానం మా ఇళ్ళ పరలోక ఏర్పాట్లో నాయన మరి క్లుప్తంగా స్పష్టంగా దేవా మాకు బయలుపరచమని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కనికరించము నాయన. మరి దాసుని బలపరిచి ముట్టి స్వస్థపరిచి నీ ఆత్మ చేత అభిషేకించుకొని నోటి బూరగా నీ ఆత్మకు పరిచారుగా వాడుకోమని నీవే మదింపొందమని మా మధ్యన నీవు ఉండుమని నాయన, నువ్వు మా మధ్యన సంచరించి మమ్మల్ని దర్శించమని విశ్వాసంతో మా కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభువును ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, యెహోషువ గ్రంథములో ప్రభు ఓ వాగ్దానం ఇచ్చాడు సార్వత్రిక సంఘానికి. అది మనకు కూడా వర్తిస్తుంది. 9వ వచనం, నేను నీకు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇదే వాగ్దానం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. దిగులు పడొద్దన్నాడు. జడియవద్దన్నాడు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనేది. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మార్గం కొన్నిసార్లు ఈ మార్గము నడవడానికి సరైన చక్కటి మార్గం ప్రజలు నడవాలి. సమయల గ్రంథం 2వ 12 మొదటి సమయాలు 12. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ 23వ వచనమండి. మొదటి సమయాలు 12:23. ఇంకా సరే, ఏ మార్గం బోధిస్తానన్నాడు? శ్రేష్టమైన చక్కటి మార్గం బోధిస్తానన్నాడు. చక్కటి మార్గములో దేవుని పిల్లలు నడవాలట. యెహోషువ కూడా అట్నే నడవాలి. వినారా?
చక్కటి మార్గం ఎక్కడుందని, వంకర టింకర లేని మార్గం ఎక్కడ ఉంది అని. చక్కటి మార్గం. ఒక వ్యక్తిని చక్కటి మార్గంలో నడిపించడానికి ఆ వ్యక్తిని చక్కగా సిద్ధపరుస్తాడు. అర్థమైందా? సీసీ రోడ్డు దిగేటప్పుడు కట్టింగ్ ఉంది ఇక్కడ, మెయిన్ రోడ్డు దగ్గరికి పోయేటప్పుడు. నిన్న ఒక వ్యక్తి బండి అడ్డం పెట్టాడు. కారణం ఏంటంటే అది ఎక్కడం దిగడం చాలా కష్టం, కానీ అది చక్కగా చేశారు, స్లోప్ చేశారు. చేసే వ్యక్తి అవసరం, వెళ్ళే వ్యక్తికి సులభం. చక్కటి మార్గం సమయలు ఇశ్రాయేలులో చూపించాడు. యెహోషువ కూడా చక్కటి మార్గంలో నడవాలి, ప్రజలను కూడా నడిపించాలి. రెండవది, తాను నడవాలి, ప్రజలకు చూపించాలి. అది 32 ద్వితీయోపదేశకాండం. యాభై 52వ వచనం. చాలు. ఎక్కడి వరకు వచ్చాడు ఆయన? ఐగుప్తుకు వెళ్ళి ప్రజలు తెచ్చి, లక్షలాది జనాంగాన్ని బయటికి తెచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన ఒక నాయకుడు ఆ దేశంలోనికి వెళ్ళడానికి యోర్దాను అడ్డం వచ్చింది. అర్థమైందా? ఏమడ్డం వచ్చింది? యోర్దాను అడ్డం వచ్చింది. యోర్దాను దాటొద్దన్నాడు ప్రభు. 40 సంవత్సరాలండి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుల బయటికి తెచ్చి అరణ్యంలో వారిని పోషించి ఆహారం ఆకాశం నుండి కురిపించే ఆ శక్తిగల ప్రార్థన ప్రభు నుండి పొంది ప్రజలకు, లక్షలాది జనాంగానికి ఆహారం, దేవదూతల ఆహారం ఇచ్చి, బండ నుండి ప్రవాహ జలములు నది వలె ప్రవహించి ఆ కృప ఇచ్చి నడిపించిన నాయకుడు తనకు కూడా మార్గంలో అడ్డం వచ్చింది యోర్దాను. ఏమైంది? మనకు కూడా ఎన్ని అడ్డంకులు వస్తాయి అన్నారా? మోషే చేసిన చిన్న పొరపాటు, ఇశ్రాయేలుల ద్రోహులారా అని అన్నాడు. ఏమన్నాడు? ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ఎవరు వాళ్ళు? గొర్రెపిల్ల రక్తములు బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? స్వకీయ సంపాద్యం దేవుని పిల్లలు, ఇశ్రాయేలులు. నోటి మాట వలన కలిగే నొప్పి దేవునికి కలిగింది. కాబట్టి సరే, అప్పటికి కూడా వయసు అయిపోయింది, అది వేరే విషయం. 48వ వచనం, ద్వితీయోపదేశకాండం 32:48. చాలు అన్నారా? చూసే అవకాశం ఉంది, ప్రవేశించకపోతే ఎలా? బిర్యానీ ఎదురుగా ఉంది, వాసన వస్తుంది, తినొద్దన్నాడు. ఎట్లా? ఆకలి అవుతుంది, ఎలా ఉంటుంది? దేశం చక్కగా కనబడుతుంది, పాలు తేనెలు ప్రవహించు దేశం ఎదురుగా కళ్ళారా చూశాడు. కంటి చూపు తగ్గలేదు మోషకు, కాలు వాయలేదు,
ఆరోగ్యం సత్వ తగ్గలేదు, కానీ అనుమతి లేదు. కంటి చూపు, కాలినడక, శరీరంలో శక్తి తగ్గలేదు, కానీ ప్రవేశం లేదు. సరే, ఆయన మీద నేరం కాదు, కానీ మనం కూడా చూడాలి అనేది ఒకటి, ప్రవేశం అనేది రెండు. యోహాను సువార్త 2 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ వచనం. చూసే అనుభవం, కొత్తగా జన్మించాలి అని అన్నాడు అనమాట. అదే చూసే అనుభవం. రెండవది, వాడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. చూడడం వేరు, ప్రవేశించటం వేరు. అన్నారా? చూడాలి, ప్రవేశించాలి. ప్రవేశం అనేది చాలా ప్రాముఖ్యమైంది, చూస్తే కాదు. అందులో ప్రవేశించి దేవుడిచ్చిన వాగ్దానము అనుభవించి ఆశీర్వాదం పొంది దేవునికి మహిమ కలుగునట్లు దేవుని చిత్తానుసారంగా జీవించడం ఇది ప్రాముఖ్యమైంది. చూడడం అది వేరే విషయం. ప్రవేశం చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది దేవుని కార్యాలు చూడొచ్చు, వాగ్దానాలు అనుభవించవచ్చు, అంతం వరకు ప్రభునందు స్థిరంగా చివరి వరకు ఆత్మీయంగా జీవించి యాత్రను కొనసాగించి పరిపూర్ణతలోనికి రాలేకపోవడం గల కారణం ఏంటంటే ఇదో పరీక్ష. మూడో అధ్యాయం యెహోషువ గ్రంథం. మొదటి వచనం. చాలు, అక్కడి వరకు వచ్చారండి. ముందే చెప్పబడింది, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. చెప్పబడింది, యోర్దాను దగ్గరికి వచ్చి అక్కడ నిలిచారు. దాటక మనపు అక్కడ ఆగాలి, లేకపోతే అది భయంకరమైన వడిగల సముద్రం. అది ఏ సింహం కూడా దాటదు, మానవుడు కాదు కదా, ఏ సింహం కూడా దాటదు యోర్దాను. రెండవ వచనం. చాలు, మందస్సాన్ని ముందు పెట్టాడు, యాజకులు ముందు పెట్టాడు, మోయాలి వాళ్ళు, విలువ నడవాలి. విన్నారా? మందస్సము అందులో ఏముంది? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మందస్సములో ఏముంది? ఈ మూడు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మందసములో? సువర్ణ బంగారముతో తాపబడిన మందసములో ఏమున్నాయి అనేది పాయింట్ అన్నమాట. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన ఆరోను చేతి కర్ర ఉంది, నిబంధన మందసము పలకలు ఉన్నాయి. మందసములో 3 భాగాలుగా ఉన్నాయి.
కాబట్టి మన్నా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, గుర్తుగా పెట్టమన్నాడు. మందసంలో ఒక బంగారు పాత్రలో పెట్టాలి దాన్ని. బంగారం దైవత్వాన్ని గురించి మాట్లాడుద్ది, మన్నా జీవాహారాన్ని గురించి మాట్లాడుద్ది. రెండవది చిగురించిన ఆరోను చేతికర్ర. మూడవది నిబంధన పలకలు. 3 భాగాలుగా ఉన్నాయి. ఈ 3 భాగాలు ప్రభువుని గురించి మాట్లాడతాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను 6 జీవాహారము 32వ వచనం చదవమ్మా. ఇదే ఆహారం. దానికి సాదృశ్యం ముంగురుతూ బంగారు పాత్రలో మన్నా ఉంది. అదే రీతిగా ఆ మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, ముంగురుతు అంతే. కానీ జీవాహారం మన ప్రభు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఇది పరసంబంధమైన ఆహారం. ఆ ప్రభువే ఆహారముగా మన కొరకు లోకానికి వచ్చి తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలులకు దేవదూతల ఆహారం, యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఆహారం ఇశ్రాయేలులకు ఇచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించాడు. ఎన్నడెరుగని మన్నా ఇచ్చాడు వాళ్ళకు. ఆ మన్నా ద్వారా తగిన శక్తినిచ్చి అరణ్యములో నడవడానికి శక్తినిచ్చాడు. ఆహారం తిన్నవాళ్ళు బలంగా నడిచారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది కానాను చేరారు. ఆ తరములో 2 లక్షలాది జనం ఇశ్రాయేలుల దేశం, కానాను దేశం ఆక్రమించారు. వాళ్ళు ఆహారం తిన్నవాళ్ళు. ఆహారంలో శక్తి ఉంది. దానికి సాదృశ్యమైంది జీవాహారం మందసములో ఉంది. అదొకటి. రెండవది చిగురించిన ఆరోను చేతికర్ర. ఆయనే జీవాహారం, ఆయనే చిగురించేవాడు. యెషయా గ్రంథం 11. చిగురు అనేది జకర్యా గ్రంథంలో కూడా ఉంది. ఇక్కడ ప్రవక్తలు ప్రవచించారు. ఆశలు చిగురింపజేసేవారు, ఆలోచన సఫలపరిచేవాడు. ఆ చిగురించిన యొక్క మద్దు ఎదిగి ఫలించి గొప్ప ఫలమిచ్చే చెట్టు అయింది. ప్రపంచానికి జీవాన్నిచ్చే జీవ వృక్షమైంది ఆ ప్రభు. కాబట్టి మనం కూడా ఆరోను చేతిలో ఉన్న కర్ర చిగురించినట్లు మనం కూడా ప్రభు చేతిలో ఉంటే చిగురిస్తాం, లేకపోతే వాడిపోతాం. మన్నా తిన్న ప్రతి వ్యక్తి కూడా బలంగా యాత్రలో నడిచారు, తీరాన్ని చేరారు, యోర్దాను దాటగలిగారు, స్వాస్యాన్ని పొందగలిగారు. ఒకటి అడ్డం వచ్చింది, యోర్దాను. మూడవది రాతి పలకలు. అందులో 2 భాగాలుగా ఉన్నాయి, 2 పలకలు ఉన్నాయి. ఒకటి రాజు దగ్గర ఉండాలి, ఒకటి యాజకుని దగ్గర ఉండాలి. ఇప్పుడు మనకు 2 నిబంధనలు ఇచ్చాడు, కొత్త నిబంధన, పాత నిబంధన మన చేతిలో ఉంది. కాబట్టి 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యాజకుల రికాలు యోర్దాను నీళ్లు తాకగానే ఏకరాశిగా పైనుండే పారే నీళ్లు దూరం నుండి ఆదాము పురమును దగ్గర ఏకరాశిగా నిలిచిపోయినాయి. ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో నడిస్తే ఆశీర్వాదం ఉంది. క్రమాన్ని తప్పితే, రాంగ్ స్టెప్ వేస్తే ఇబ్బంది. అందుకే బల దగ్గరికి వస్తాం మనం.
మూడు విధాలుగా ఉన్న ప్రభువు మనలో ఉన్నాడు. మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ. నూట 14 కీర్తనలు. మొదటి వచనం, రెండో వచనం. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఎలా రాస్తాడు? గ్రంథకర్త ఎలా రాస్తాడు? రాజ్యం ఎవరు? ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం, మనమే ఆయన రాజ్యం. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు మనం. ఆనాడు కూడా ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది. సముద్రము దాన్ని చూసి పారిపోయింది. యోర్దాను నది వెనకకు మళ్ళింది. అరికాలు అంచులు తలగ్గానే ఏకరాశిగా నీళ్ళు నిలబడ్డాయి. ఇది అద్భుత శక్తి. వడిగల సముద్రములో, ఈ నదిలో ఇశ్రాయేలులు ఆరిన నేల మీద అవతలికి వెళ్ళారు. మందసం మోసే యాజకులు మందసాన్ని మోస్తూ నది మధ్యన నిలబడ్డారు. వీళ్ళు నడవాలి. ఇశ్రాయేలులంతా కూడా చక్కటి మార్గంలో నడవాలి, సరైన విధానంలో నడవాలి, ఆత్మీయంగా నడవాలి, సిద్ధపడి నడవాలి, పరిశుద్ధపరచుకొని నడవాలి, బట్టలు ఉతుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, భయభక్తులు కలిగి మందసాన్ని వెంబడిస్తూ వారి యాత్రను కొనసాగించాలి, అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. ఎలా? యోహాను 5:24. విశ్వాసము ద్వారా అద్భుతమైన శక్తి దేవుడిస్తాడు. మరణములో నుండి జీవంలోని దాటటం. అర్థమైందా? యోర్దాను దాటటం, మరణములో నుండి జీవంలోని దాటటం. ప్రవక్త, గొప్ప దైవజనుడు, ముఖాముఖిగా దేవుని చూసినవాడు. దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖమును చూసి ఆశ్చర్యపర్యాలకు తట్టుకోలేకపోయారు. ముఖం కప్పుకున్నాడు మోషే. దైవ వెలుగు, ప్రత్యక్షత గలవాడు. కానీ ఇంకో ఏర్పాటు ప్రభు చేయాల్సి వచ్చింది. దేవుని కార్యాలు ఆశ్చర్యములు. కేక వేస్తే దేవుడు వినేవాడు, పిలిస్తే పలికేవాడు, ఆపదను ఆదుకునేవాడు, ఆత్మీయంగా నడిపించేవాడు. నిన్న సైమను ఆటోల నుంచి జనాన్ని ఎక్కించుకొని రోడ్డు మీదకి ఎక్కాడు. కొంచెమే హ్యాండిల్ పక్కకు పోతే అందరూ అవుట్ అయిపోయేవాళ్ళు. భార్య ఉండి పక్కన సహోదరి కేకలేసింది, యేసయ్యా రక్షించమని. తలంపు ఏంటంటే పిలిస్తే పలికేవాడు. యెహోషాపాతు కేక వేశాడు. బాణం వదిలితే ఆహాబు గుండెల్లో చచ్చుకొని పోయింది. యెహోషాపాతుకు తప్పించబడింది. మరణము తప్పించుట ఇద్దరు రాజులు ఏకమై యుద్ధానికి వెళ్ళారండి. రండి, రాజుల గ్రంథం త్వరగా. దానికంటే ముందుగా దినవృత్తాంతములు 18వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 18 మొదటి వచనం. అదండి పొరపాటు. ధనం ఎక్కువైంది, ఐశ్వర్యం ఎక్కువైంది, అధికారం వచ్చింది, ఈయం అందుకున్నాడు. ఆహాబుతో యెహోషాపాతు
కానీ ఇద్దరు కలిసి ఓ సందర్భం వచ్చింది, యుద్ధానికి వెళ్ళారు. ఇద్దరు కలిసి ఏమందుకున్నారు కాబట్టి ఇద్దరికి మాట మంచి కుదిరింది. దేవుని చిత్తం లేకుండా ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తే యుద్ధంలో సైనికుడు ఒకడు గురి చూడకుండా బాణం వదిలితే ఆ గుండెల్లో చొచ్చుకొని పోయింది. నది నీళ్ళలో కడిగేటప్పుడు రక్తం వేరులై పారింది. యెహోషాపాతు తప్పించబడ్డాడు. కారణం ఏంటంటే మొరపెట్టాడు. అపాయం వచ్చినప్పుడు మొరపెట్టాడు. ఇర్మీయా గ్రంథం 33 అదనమాట. తలంపు ఏంటంటే ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రభు చిత్తము నుండి తొలగిపోతాం మనం. కానీ కొన్నిసార్లు ఆపదలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. ఇశ్రాయేలుకు యోర్దాను అడ్డం వచ్చింది. చక్కగా నడు, భయపడొద్దు, జడేయొద్దు, నీతో వస్తాను నేను. తాను యెహోషువతో కూడా నడవాలంటే క్రమాన్ని పాటించాలి. యెహోషువకు దేవుడు తోడై ఉండాలంటే క్రమాన్ని పాటించాలి. మందస్సం ఉంది, మోసేవారు ఉన్నారు, నడిచేవారు ఉన్నారు, సమాజం ఉంది. చక్కగా ప్రవర్తించి ఆత్మీయంగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అడుగులు వేయాలి. అప్పుడు యోర్దాను పాయలైపోద్ది. తలంపు ఏంటంటే మనం కూడా యోహాను సువార్త 14 అధ్యాయం, యోహాను 14 6వ వచనం. ఆయన సరైన చక్కటి మార్గం మన ప్రభు రాముడు. ఆ మందస్సానికి సాదృశ్యం మన ప్రభు. ఆయనలో ఉన్న మరి గుణలక్షణాలు, జీవాహారం ఆయనే, చిగురించు ఆరోను చేతికర్రకు సాదృశ్యం ఆయనే, వాక్యం ఆయనే, జీవాహారము నేనే, మార్గాన్ని నేనే, చిగురింపజేసేది నేనే, ఆ వాక్యము నేనే ప్రభు సెలవిచ్చాడు. యోహాను సువార్త 2వ మొదటి అధ్యాయం